రాజంపేట పట్టణంలోని ఫిబ్రవరి 16న గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మె కారణంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఆర్ఎంపీ బంగ్లా నుండి ర్యాలీగా పాత బస్టాండ్ కూడలి మీదుగా బైపాస్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ వరకు కార్మిక సంఘాలు నిరసనలు తెలిపారు। ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు 2.50% ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలి అని, కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం చేసి 4 లేబర్ కోడ్లను స్కీమ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు। దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ పిలిపించింది। అన్ని కార్మిక సంఘాలు ఈరోజు కూడా పాల్గొన్నాయి। ప్రధానంగా ఏదైతే కనీస వేతన చట్టం అమలు చేయని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్తే ఇంతవరకు పెంచే పరిస్థితి లేదు। నిన్న అంగన్వాడీ సమ్మె కూడా 42 రోజులు సమ్మె చేసే ప్రభుత్వం ఎటు చలనం లేదు, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించే పరిస్థితి లేదు। ఈరోజు రైతుల సమస్యపై పరిష్కరించలేదు, వాటి కూడా పరిష్కరించే పరిస్థితి లేదు। ఈరోజు కనీస వేతన చట్టం అమలు చేయమంటే ఆ చట్టం కూడా అమలు చేయటువంటి పరిస్థితి ఉంది। ప్రైవేట్ గవర్నమెంట్ సమస్యలన్నింటి కూడా ఈరోజు ప్రైవేట్ సమస్యలు దహనం చేస్తాం కాబట్టి మేమందరం కూడా కార్మిక సంఘాలు ఐక్యమై ఈరోజు కేంద్ర ప్రభుత్వం పోరాడతాం। వెంటనే ప్రభుత్వం స్పందించి మా కార్మిక చట్టం అమలు చేయని చెప్పి డిమాండ్ చేస్తాం। కేటాయించిన బడ్జెట్లో కూడా ఏ విధమైన సహాయం లేకుండా, ఏ విధమైన బడ్జెట్లో కేటాయింపు లేకుండా అసంఘటిత రంగ కార్మికులకు నిర్లక్ష్యం వహించారు। మొన్న కరోనాలో తెలియలేదా వలస కార్మికులు ఏ విధమైన కష్టాలు పడ్డారో? ఇప్పుడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని అసంఘటిత రంగ కార్మికులకు అంతో ఇంతో ప్రయోజనాలు కల్పించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కామ్రేడ్। ఈ రాష్ట్రానికి లాభాలు చేకూర్చే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం అక్కడ ఉన్నటువంటి కార్మికులు 1100 రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు, కార్యక్రమాలు చేస్తుంటే చెల్లించిన పరిస్థితి ఈరోజు దాపరించున్నది। అలాగే కోళ్లు కార్మిక చట్టాలు సాధించుకొని రక్తాన్ని దారబోసి సాధించుకున్నటువంటి చట్టాలు 4 కోళ్లుగా మార్చేశాడు। వీటిని రద్దు చేయాలని చెప్పి, అలాగే రైతాంగ సమస్యలను తీర్చాలని చెప్పి ఈ యొక్క చేస్తున్నటువంటి పోరాటం